శ్రావణ మాసం ఆరంభంతో 3 నెలల తర్వాత ఉమ్మడి జిల్లాలో పెళ్లి భాజ మోగనుంది. ఏప్రిల్ ముహూర్తాలు ముగియడంతో వివాహాలకు సుదీర్ఘ విరామం వచ్చింది. బుధవారం నుండి పెళ్లి సందడి ప్రారంభం కానుంది. నెల 7న తొలి ముహూర్తం నిశ్చయమైంది. పల్లెల నుండి పట్టణాల వరకు కళ్యాణ మండపాలు, బంగారు అంగళ్లు కలకల్లాడనున్నాయి. శ్రావణ మాసం శుభ ముహూర్తాల వేళ మార్కెట్లో వ్యాపారాలు జోరందుకునున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనకు బలమైన ముహూర్తాలున్నట్లు నంద్యాల పురోహితుడు సురేంద్ర స్వామి తెలిపారు. ఈ నెలలో 7, 8, 9, 11, 15, 16, 17, 18, 19, 22, 23, 24 తేదీల్లో పెళ్లి లగ్నాలు కానున్నాయి. ప్రతి వారికి చిరకాల స్వర్ణం సొంతిల్లు. ఆయా తేదీల్లో గృహ ప్రవేశాలకు అనువైన ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. హలో, అందరికి నమస్తే. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది. అన్ని డిజైన్స్ పెట్టినాం. ఇప్పుడు మన దగ్గర వడ్డాయాలు కానీ, గాజులు కానీ శ్రావణ మాసాన్ని అనుసరించుకొని ఈ నెల పెళ్లి స్టార్ట్ అయింది కాబట్టి అన్ని రెడీస్ పెట్టినాము. ప్రతి ఒక్కరు పెళ్లి సీజన్లో బంగారం నగలు కొనవలసిన కోరుతున్నాము. మరియు బంగారు ధర కూడా బాగా తగ్గింది. ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిన కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. మొన్నటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, శ్రవణ నక్షత్రం పూర్ణిమతో కూడుకున్నటువంటిది శ్రావణ మాసం. 27 నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం శ్రేష్టం. వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పేసి అని అంటాడు. కళ్యాణాద్భుత గాత్రాయ, చక్కటి కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పేసి మనం అంటుంటాం. తిరుమలలో నిత్య కళ్యాణము పచ్చతోరణము. మనకు అలా కాదు. మౌఢ్యమి, భాద్రపద మాసం, అదేవిధంగా పుష్యమాసం, కొన్ని మాసాలు వర్జ్యం, వివాహాలకు పనికిరావు. ఈ శ్రావణ మాసంలో అటువంటివన్నీ కూడా ఏమీ లేకుండా చక్కగా రేపు 9వ తేదీ నుంచి గొప్పదైనటువంటి ముహూర్తాలన్నీ కూడా చక్కగా ముహూర్తాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో కూడా ఈ శ్రావణ మాసంలో కొన్ని ముహూర్తాలే ఉన్నా అవి తెల్లవారుజామున పూట కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఉదయం 10:30కు అందరూ కోరుకునేటటువంటి ముహూర్తాలు ఏవయ్యా అంటే 11 గంటలకు ఉంటే బాగా ఉంటుంది, అందరూ వస్తారు అనేటటువంటి రకంగా చెబుతూ ఉంటాం, మనమంతా కూడా అనుకుంటుంటాం. కానీ ఈ సంవత్సరం తెల్లవారుజామున ముహూర్తాలు ఉన్నాయి, రాత్రిల ముహూర్తాలు ఉన్నాయి. మనం అవన్నీ కూడా తప్పించుకుని పెట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో చక్కటి ముహూర్తాలకంతా కూడా మేళాలు, తాళాలు, తప్పెట్లు, తళంబ్రాలు, అదేవిధంగా వ్యాపారాలు, ఇవన్నీ కూడా అద్భుతంగా జరిగేటటువంటి ఒక మాసం. వ్యాపారస్తులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యాపారాలు లేవని చెప్పేసి బాధపడుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ శుభకార్యాల మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి మన యొక్క హైందవ సంప్రదాయం ఇదే. 10 మంది మేలు కోరేటటువంటిది శుభముహూర్తం. 10 మంది బాగా ఉండాలి అంటే పెళ్లి ఘనంగా చేస్తే గ్రాండ్ గా చేయాలని చెప్పేసి అంటారు. వీడియో వాళ్ళు, ఫోటో వాళ్ళు, భజంత్రీలు, పురోహితులు, పూల వాళ్ళు, పళ్ళ వాళ్ళు, అనేక రకాలుగా ఉండేటటువంటి అది ఐస్ క్రీమ్ వాళ్ళు, సప్లయర్స్ వాళ్ళు, ఇక క్యాటరింగ్ వాళ్ళు, అన్ని కూడా ఈ ముహూర్తాలతో ముడిపడి ఉంది అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇటువంటి శ్రావణ మాసంలో అందరూ కూడా కారణం ఏమిటాయి అంటే, ఒకటే, మార్చి నుంచి ముహూర్తాలు లేవు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా బాధగా, అంటే అయ్యో ఏ ముహూర్తాలు లేవు కదా, ఏ కార్యక్రమాలు లేవు కదా, ఏదైనా పని ఉంటే కదా, అంత ఉచితంగా అని చెప్పేసి అనుకోకూడదు. ఏది కూడా ఉచితంగా రాదు. కానీ కష్టపడితేనే మనకు వచ్చేటటువంటిది దాంట్లో తృప్తినిస్తుంది. అందుకు ఈ యొక్క ముహూర్తాల సందర్భంలో అనేక విధాలుగా ఈ మనం చేసేటటువంటి వ్యాపారం కానీ, వృత్తిపరంగా కానీ అందరం కూడా చక్కగా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా ఉపయోగించుకొని ఈ శుభ ముహూర్తాలలో అందరూ కూడా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అనేటటువంటి రకంగా, అందుకే ఆయన శ్లోకం చెప్పేటప్పుడు కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆ మంగళకరమైనటువంటి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం శుభముహూర్తాలలో, ఆ దేవతలంటే నవగ్రహాలలో ఆ దేవతలంతా కూడా అనుగ్రహించనేటటువంటి రకంగా మనం ప్రార్థిస్తూ అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు.
మన యొక్క పండుగలు కానీ మన ఇళ్లలో శుభకార్యాలు కానీ ఒక మన సాంప్రదాయం అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటటువంటి రకంగా చెప్పేటటువంటిది. అందరూ కూడా ఈ శుభముహూర్తాలను ఆశీర్వదించండి. మీ ఇంట్లో పెళ్లి లేదనుకున్నారు, మీ ఇంట్లో శుభకార్యం లేదనుకున్నారు, కానీ ఇతరుల ఇళ్లలో, మీ స్నేహితుల ఇళ్లలో, బంధువుల ఇళ్లలో దానికి ఆనందంగా వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తుంటారు. ఇదంతా కూడా వ్యాపార పరంగా లాభమే. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.